మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రైతులకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. మాట ఇస్తే చేసి చూపిస్తామంటూ రెండో విడత రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. జూలై 15న మొదటి విడతలో భాగంగా లక్షలోపు రుణాలను మాఫీ చేసింది కాంగ్రెస్ సర్కార్. 11,50,000 మంది రైతుల ఖాతాల్లో 6,098 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ఇక నేడు రెండో విడతలో భాగంగా 1,50,000 వరకు రుణమాఫీ నిధులు విడుదల చేయనున్నారు. రెండో విడతలో 7 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయనున్నారు. అందుకు గాను 7,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. అలానే ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 1,00,000 నుంచి 1,50,000 రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో రుణాల మాఫీకి సీఎం నిధులు విడుదల చేస్తారు. మొత్తం 3 విడతల్లో 24,449 కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. సీఎం మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఈ నిధుల రిలీజ్ కార్యక్రమంలో పాల్గొంటారు. లోక్సభ నియోజకవర్గానికి 2 రైతులు చెప్పిన ఆహ్వానించి వారికి సీఎం రేవంత్ చేతుల మీదుగా చెక్కులను అందిస్తారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షించేందుకు అన్ని రైతు వేదికలలో ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేశారు. మొదటి విడతలో రుణమాఫీ కాని వారి వినతుల స్వీకరణకు జిల్లా కార్యాలయాలు, మండలాల్లో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసింది. రుణమాఫీలో సందేహాలు ఉన్న రైతులు అక్కడ ఉన్న అధికారులతో, బ్యాంకర్లతో నివృత్తి చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. తెలంగాణ రైతులకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. ఏమన్నారు? తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో తీపి కబురు అందించబోతున్నారు. ఆగస్టు 15 తారీఖు కంటే ముందుగానే రైతు రుణమాఫీ చేసే విధంగా ముఖ్యమంత్రి ప్లాన్ చేశారు. ఇప్పటికే ₹1,00,000 రుణమాఫీ చేసినటువంటి రేవంత్ సర్కార్ ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని మరోసారి నిరూపితం చేయబోతున్నారు. 1,00,000 నుండి 1,50,000 వరకు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టబోతున్నారు. మరి రెండో విడతలో 7 లక్షల మంది రైతులకు గాను 7,000 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులను నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబోతున్నారు. ఆగస్టు 15 తారీఖు కంటే ముందుగానే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం పట్ల యావత్ తెలంగాణ రైతాంగం అంతా హర్షాతిరేకలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా మొత్తం రైతు వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. మొదటి విడతలో రైతు రుణమాఫీ సంబంధించినటువంటి నివృత్తి చేసే విధంగా ఏమైనా సమస్యలు వచ్చాయా, ఇంకేం చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారితో ముఖాముఖి సంభాషణ ఉండబోతుంది. మొదటి దశలో 15,50,000 రైతులకు దాదాపు 6,98,00,000 రూపాయలు మాఫీ చేసిన రేవంత్ రెడ్డి సర్కారు రెండవ విడతలో దాదాపు 7 లక్షల మంది రైతులకు 7 కోట్ల రూపాయలు విడుదల చేయబోతుంది. టాప్ మోస్ట్ చూసినట్టయితే మొత్తం 3 విడతల్లో చేస్తుంది ఎంఎన్ఆర్. ప్రధానంగా మొదటి విడతలో మనకు 11,34,412 మంది రైతులకు గాను 60,000 అంటే 6 కోట్లకు సంబంధించిన చిల్లర ఇచ్చిన విధంగా తెలిసిందే. నేడు ఈ రోజు మాత్రం మనకు 6 అంటే మొత్తం కరెక్ట్ ఫిగర్ చెప్పాలంటే 6,40,200 మంది రైతులకు గాను 61 కోట్ల రూపాయల 990 రూపాయలు విడుదల చేయబోతున్నారు. మొత్తంగా చూసినట్టయితే రైతు రుణమాఫీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 35,49,870 మంది అంటే 35,49,800 మంది రైతులకు లబ్ధి చేకూరన ఉన్నారు. అదేవిధంగా మొత్తం 31 లక్షల మేరకు ఇది లబ్ధి పొందుతున్న నేపథ్యంలో 31 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. ప్రధానంగా ప్రతి రైతు రుణవిముక్తి చేసే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కారు అయితే నిర్ణయించడం జరిగింది. 2018 డిసెంబర్ 12 నుండి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న పంట సహాయం ద్వారా అంటే రైతు రుణమాఫీకి సంబంధించిన
కార్యక్రమం ఉండబోతుంది. బ్యాంకు అధికారులందరూ కూడా నోడల్ అధికారులను కూడా ఏర్పాటు చేస్తారు. ఎక్కడ కూడా ఈ డీవేట్ కాకుండా పకడ్బందీ చర్య తీసుకోవడం జరిగింది. సో ఈ రోజు రెండో విడత రుణమాఫీ సంబంధించిన చెక్కులు 17 మంది రైతులకు ఇక్కడ అసెంబ్లీలో ఇవ్వబోతున్నారు. యావత్ మొత్తం ఎంటైర్ ద కేబినెట్ తో పాటుగా అసెంబ్లీ కాంగ్రెస్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోబోతున్నారు. 15 మంది రైతులకు చెక్కు అందజేస్తారు. మిగతా సంబంధించిన రైతులకు నేరుగా రైతు వేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో ముచ్చటించబోతున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ దగ్గర చాలా కోలాహలంగా ఉంది. మొత్తం వనరాసులు అంటే మొత్తం నవధాన్యాలు పోసినటువంటి రాసులతో బస్తాలో నింపిన రైతు పండించిన ప్రతి పంట సంబంధించినటువంటి దాంట్లో గన్ని బస్తాల్లో నింపడం జరిగింది. పెసళ్ళు, రాగులు, సజ్జలు, కందులు ఇలాంటి అనేకమైనటువంటి తృణధాన్యాలతో సహా కూరగాయల పంటలు, వాణిజ్య పంటలు, అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి పూలు అంటే హార్టికల్చర్ సంబంధించినటువంటి పంటలకు సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది. రైతాంగానికి పూర్తి స్థాయిలో తమ ప్రభుత్వం అండగా నిలబడుతున్నందుకు మెసేజ్ ఇవ్వబోతున్న నేపథ్యంలో రైతాంగం అంతా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. హర్షాత రేఖలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారంగా రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 కంటే ముందుగానే ఇవ్వడం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ₹1,00,000 రుణమాఫీ అయినటువంటి రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు 1,00,000 నుండి ₹1,50,000 ఉన్నటువంటి రైతాంగానికి రెండవ విడత ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత ఆగస్టు 15 తారీఖు కంటే ముందుగా 3వ దశ సంబంధించిన 2 లక్షల రుణమాఫీ సంబంధించిన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఏదైనప్పటికీ ఏమైనా ఇదొక తెలంగాణ రైతాంగ చరిత్రలో విప్లవాత్మక మార్పు అని చెప్పొచ్చు. గత ప్రభుత్వాలు ₹1,00,000 రుణమాఫీ కోసం 4-5 ఏళ్లు చాలా తీవ్ర ఇబ్బందులు పెట్టిన సంగతి మనకు తెలిసిందే. రైతులను డిఫాల్టర్ గా బ్యాంకులు అధికారులు చూపించిన దుస్థితి నుండి తెలంగాణలో రైతే రాదనేటువంటి ప్రభుత్వం తీసుకొచ్చే లక్ష్యంగా ఆచరణలో చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చేందుకు రేవంత్ రెడ్డి సర్కారు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధి సంక్షేమంగా రైతు సంక్షేమంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ముందుకు కలుగుతుంది. మరి కాసేపట్లో రెండో విడత రుణమాఫీ సంబంధించిన కార్యక్రమం ఉండబోతుంది. యావత్ మొత్తం ఎంటైర్ గా కేబినెట్ తో పాటుగా సభ్యులందరూ శాసనసభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోబోతున్నారు. ఇప్పటికే 17 మంది రైతులు రావడం జరిగింది. అత్యధికంగా రైతు రుణమాఫీ తీసుకున్న జిల్లాగా నల్గొండ జిల్లా చరిత్రకెక్కింది. అతి తక్కువగా ఉన్నటువంటి రైతు రుణమాఫీ సంబంధించిన లబ్ధిదారులు హైదరాబాద్ జిల్లా తక్కింది. హైదరాబాద్ జిల్లాలో వ్యవసాయ భూమి చాలా తక్కువగా ఉంటున్న నేపథ్యంలో అది లీస్ట్ గా ఉంది. టాప్ మోస్ట్ మాత్రం నల్గొండ జిల్లా సంబంధ రైతులకే ఎక్కువగా రైతు రుణమాఫీ కాబోతుంది. 7 లక్షల మంది రైతులకు 7,000 కోట్ల రూపాయలకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం మరి కాసేపట్లో కోలాహలంగా తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఉండబోతుంది. ఈ అంశంపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రైతు రుణమాఫీ పైన కూడా షార్ట్ డిస్కషన్ చర్చ కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు అసెంబ్లీ కార్యవర్గాలు అయితే చెప్తున్నారు. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ సదీక్.